మనతో గోసంహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ఏదైతే మొన్న బీజేపీలో జరిగినటువంటి పరిణామాలపైన ఆయన స్పందించడం జరిగింది. ఏదైతే బండి సంజయ్ అదేవిధంగా ఈటెల రాజేందర్ కలయికపైన కూడా ఆయన మాట్లాడారు. అనే ఉద్దేశం ఏంది, అసలు బీజేపీ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఏమి కావాలని ఆయన కోరుకుంటున్నారు, ఆయన మళ్ళీ బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఆయన మాటల్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2 రోజుల క్రితం బీజేపీ సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ కూర్చోవడం జరిగింది. వాళ్ళిద్దరితో అభయ్ పాటిల్ కూర్చోబెట్టి మాట్లాడినటువంటి నేపథ్యం, వాళ్ళలో సఖ్యత కూడా కుదిరింది అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అది ఎప్పుడో కలవాలి. మా అభయ్ పాటిల్ గారు, మా కిషన్ రెడ్డి గారు, మా లక్ష్మణ్ గారు ఈ పని ఎప్పుడో చేయాలి. ఇప్పుడు చేసినారు, మంచిదే. ఈటెల గారు, మా బండి సంజయ్ గారు కలిసినారు, చాలా మంచిది. ఐ హ్యాపీ. నాలాంటి చాలా మంది ఉన్నారు, వాళ్ళిద్దరూ కలుస్తున్నారు, అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. కానీ నేనేమనుకుంటున్నా అంటే జస్ట్ ఫిజికల్గా కలిసినారు, ఇంకా మనసు కలవలే. ఫిజికల్గా కలవకండి, మనసు కూడా కలవాలి. వీళ్ళిద్దరు కాకుండా చాలా మంది ఎమ్మెల్యేస్ కానీ చాలా మంది ఎంపీస్ కానీ ఒకటిపైన ఒకట కొద్దిగా ఉంది, ఈగోయిజం అనొచ్చు, ఏదో ఉండొచ్చు. వాళ్ళు కూడా కలవాలి. ఫిజికల్ కాదు, మనసు కలవాలి. అది కాకుండా బూత్లో ఉన్న కార్యకర్త నుంచి సీనియర్ వరకు ప్రతి ఒక్క వ్యక్తికి కలవాలి. అప్పుడే కదా పార్టీ ముందుకెళ్తుంది. ముందు నుంచి రాజాసింగ్ డిమాండ్ చేసేది ఏంది ఫస్ట్ అది అర్థం చేసుకోండి. రాజాసింగ్ నా గురించి ఎప్పుడు కూడా గతంలో కూడా ఏం అడగలేదు, ఇప్పుడు కూడా ఏం అడుగుతలేను, ముందు కూడా ఏం అడగను. రాజాసింగ్, నీ కాన్స్టిట్యున్సీలో మేము వేరే క్యాండిడేట్ పెడతాం, ఐ హ్యాపీ. నువ్వు ఇంట్లో కూర్చో, ఐ హ్యాపీ. నువ్వు రాజకీయం నుంచి తప్పిపోరు, సన్యాసం తీసుకో, ఐ హ్యాపీ, రెడీ. కానీ మీ పైన నమ్మకం ఏ విధంగా నేను చెయ్యాలి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని యావత్ తెలంగాణలో ఉన్న హిందూ సమాజం మీ వైపు చూస్తుంది. కానీ మీరెక్కడ చూస్తున్నారు? మీరు ఎక్కడున్నారు? అదే ఒకటిపైన ఒకటి కౌంటర్ చేయాలి, కామెంట్ చేయాలి, కొట్లాడుకోవాలి. ప్రజల్లో ఏం మెసేజ్ పోతుంది? అరే బీజేపీలో ఉన్న పెద్ద నాయకులు ఒక్కటి లేదురా భయ్, వీళ్ళపైన ఏం నమ్మకం పెట్టుకొని మనం ఓటేద్దాం, వీళ్ళపైన నమ్మకం పెట్టుకొని వీళ్ళు గవర్నమెంట్ ఎందుకు తీసుకొని రావాలని ఆ విధంగా మెసేజ్ చాలా పోయింది. గతంలో కలిసినారు, మంచిదే. ఇంకా ప్రతి ఒక్క వ్యక్తిని కల్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ ప్రతి ఒక్క వ్యక్తికి కల్పించే బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. అభయ్ పాటిల్ గారు కానీ ఇంకా పెద్ద నాయకులు తీసుకోవాలి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ఉన్నది మనకు, నవంబర్ డిసెంబర్. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ చాలా నష్టపోయింది, మొత్తం జీరో అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికను కానీ ఏదైనా ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పైన నమ్మకం ప్రజలు చెయ్యరు, ఓటు కూడా వేయరు. ఆ విధంగా ఒక మూమెంట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు 2 పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ. ఆ 2 వైపు జనాలు చూస్తున్నారు, అసలు ఏ పార్టీకి మనం ఓటేసి ఇక్కడ మేరు గెలిపిస్తామని ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు బూత్ స్థాయి నుంచి సీనియర్ వరకు కార్యకర్తల్ని కలిపియండి. ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క పార్లమెంట్ ఏరియాలో కార్యకర్తల్లో గ్యాప్ చాలా ఉంది. ఎమ్మెల్యేకి కార్యకర్తలకి గ్యాప్ ఉంది, ఎంపీకి ఎమ్మెల్యేకి గ్యాప్ ఉంది, మన ఓటర్స్ మధ్యలో గ్యాప్ ఉంది. అది కలిపియండి. మీ యాక్షన్ ప్లాన్ ఏంది? అంటే బీజేపీ ఏం చేస్తే, అంటే ఏం చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏం చేస్తే బాగుంటుంది ఒక పార్టీ వీళ్ళందరూ కలవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే ఒక్కటే చేయాలండి, అందరు మనసు కలవాలి. మీ ఈగోయిజంని అది పక్క పెట్టాలి. మీ ఈగోయిజంని పక్క పెట్టి ఇది నా పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో మేము కాషాయ గవర్నమెంట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ తీసుకొని వస్తాం, ఒక సంకల్పం తీసుకోండి. బంగాల్లో ఈ విధంగా కార్యకర్తలు చనిపోయినారు, కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, కార్యకర్తలు జైలుకి వెళ్ళినారు, కానీ వాళ్ళు ఆగలేదు. వాళ్ళ సంకల్పం ఒకటే, మా గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ బంగాల్లో రావాలని ఒక సంకల్పం తీసుకున్నారు. వచ్చింది కదా, ఆ సంకల్పం మీరు తీసుకోండి సార్. ఒక రాజాసింగ్ గురించి అసలు మీరు ఆలోచన చేయరు, అది కూడా నాకు తెలుసు. కానీ నేను ప్రతిసారి నా డిమాండ్ ఒక్కటే ఉండే, ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రావాలంటే మీలో ఉన్న ఈగోని పక్కా పెట్టి పార్టీని డెవలప్ చేయండి. పార్టీని అభయ్ పాటిల్ గారు ఒక స్టేట్మెంట్ చూసిన, మంచి స్టేట్మెంట్, 1 నెలలో మార్పు చూస్తారని. 1 నెల కాదు, 6 నెలలు ఇస్తారని. 6 నెలల్లో కూడా 0 మార్పు వస్తుంది. మార్పు ఏమి ఉండదు.
ఎందుకంటే అవకాశమే లేదు కదా. ఇప్పుడు చూస్తున్నాం అసలు ఎక్కడ దాదాపు రామచంద్రరావు గారికి ప్రెజెంట్ చేసినారండి. చేతు కట్టి నువ్వు యుద్ధం చేయంటే ఏ వ్యక్తి యుద్ధం చేస్తారు? ఒక చిన్న పోస్ట్ కూడా డిక్లేర్ చేసే పవర్ రామచంద్రరావు గారికి ఇయ్యలేదు. ఒక పోస్ట్ కూడా డిక్లేర్ చేయాలి. ఎవరు చేస్తారు అంటే రామచంద్రరావు చేయకపోతే ఎవరు చేస్తున్నారు? నేను ఇప్పుడు పేరు చెప్తే అది వేరే విధంగా ఉంటుంది. నేను గతంలో కూడా ఏ వ్యక్తికి నేను పేరు చెప్పలేను. ఇప్పుడు నేను ఎవరికి చెప్తున్నా తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలకి తెలుసు. రామచంద్రరావు గారికి చేతి కట్టి మీరు పని చేయాలంటే నా చేయడు, ఒక పోస్ట్ ఆయన డిక్లేర్ చేయలేడు. పాపం ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. నేను అందుకోసం ప్రతిసారి రామచంద్రరావు ఒక మంచి అడ్వకేట్, ఇప్పుడైతే ప్రెజెంట్ అయిన అయిండు, 1 సంవత్సరం అయింది. మార్పు అయితే ఏం కనబడతలేదు. కొద్దిగా ఎందుకు మార్పు లేదు, ఎందుకు మీకు ఇబ్బంది అవుతుంది కేంద్రంలో చెప్పండి. ఇప్పుడు కేంద్ర దృష్టి తెలంగాణ పైన ఉంది అని మీడియాలో అక్కడిక్కడ మీరు చెప్తున్నారు, కానీ తెలంగాణ ప్రజల దృష్టి మీ పైన ఉంది, అది మీరు చూడండి. తెలంగాణ ప్రజలు మీకు ఓటేనికి రెడీ ఉన్నారు. ఫస్ట్ మీరు ఒక్కటండి. చాలా మంది కార్యకర్తలు అప్పుడే వస్తారు, చాలా మంది వేరే పార్టీ నుంచి వస్తారు అప్పుడే, కానీ వచ్చిన వాళ్ళకైనా మర్యాద ఇవ్వండి. ఎంతమంది వస్తున్నారండి బీజేపీలో వేరే పార్టీ ఏడ్చి? చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోయినారు కూడా. ఎందుకు వెళ్ళిపోయినారు? దానిపైన ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ చేసినారా? లేదు. అయ్యా నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు అడిగినారా? లేదు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే ఇప్పుడు కూడా చాలా మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు, రాబోతున్నారు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నట్టు. ఎవరు రారు, ఎవరు రారు. ఎందుకు రారు? ఉన్న వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినారు, ఉన్న వాళ్ళకే మీరు ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఉన్న వాళ్ళకే మీరు ఇంత టార్చర్ పెడుతున్నారు, వేలు ఎందుకు వస్తారు? ఎవరు రారు. నేను ఇక్కడే ఉన్నా. కావాలంటే ఇప్పుడు ఎమ్మెల్యేషిప్ కూడా రిజైన్ ఇచ్చేస్తా, షరతు కట్టుకుందాం మనం. డేట్ మీరు వేసుకోండి, లెటర్ టైప్ చేసి స్టేట్ ఆఫీస్కి పంపించేస్తా. ఎవరు వస్తారు చూపెట్టండి. ఈ చిన్న చిన్న కార్యకర్తల్ని చేర్పిస్తే అది కాదు, పెద్ద నాయకులకి మీరు చేర్పిస్తానంటున్నారు. అంటే మీరు ఎందుకు ఏమని ఛాలెంజ్ చేస్తున్నారు? అంటే ఎందుకు రాజీనామా చేసిన సిద్ధంగా ఉన్నారంటున్నారు? ఎందుకు? అంటే పెద్ద నేతలు చేరుతారా చేరగరా? ఇప్పుడు పెద్ద నాయకులు చేరుస్తారు, చాలా పెద్ద మార్పు ఉంటుంది 1 నెలలో అంటున్నారు కదా. ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తున్నారు మేము సామానికి బీజేపీలో వెళ్ళాలని. వాళ్ళు కూడా అర్థమైపోయింది. ఉన్న వాళ్ళకే మర్యాద లేదు, ఉన్న రాయసింగే బయట పంపించేస్తున్నారు, ఉన్న వాళ్ళకి టార్చర్ పెడుతున్నారు. ఎవరు రారు. అదే నేను ఛాలెంజ్ చేస్తున్నా. రాజీనామా లెటర్ రాసి పెడతా, డేట్ మీరే వేసుకోండి, కావాలంటే స్టేట్ ఆఫీస్ పంపించేస్తా. చిన్న చిన్న కార్యకర్తల్ని బీజేపీలో చేరుకుంటే అది బీజేపీ డెవలప్ కాదు. అది పెద్ద నాయకులు చేరుతారని మీరంటారు. ఆ పెద్ద నాయకులు ఎవరు చెప్పండి? ఇప్పుడు కాదు, 2014లో 18లో 23లో ఇదే డైలాగ్ మా దగ్గర ఉంటుంది. లైన్ కడతారు బీజేపీలో, చాలా మంది లైన్ కడతారు. బీజేపీలో కొత్త మార్పు, పెద్ద బ్లాస్ట్. ఆ బ్లాస్ట్ ఎప్పుడు అవుతుంది నేను కూడా చూస్తున్నా. అసలు ఆ బ్లాస్ట్ ఏ విధంగా ఉంటుంది చూద్దామని నాలో కూడా ఉంది, మనసు ఉంది కదా. ఇప్పుడు ఒక్కటండి, మోదీ గారు ఉంటేనే దేశం సేఫ్ ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ బయట వచ్చి సంవత్సరం పైన అయింది, ఒక్కసారి కూడా నా బీజేపీకి నష్టం జరగాలి ఆ ఆలోచన మాలో లేదు. మా బీజేపీ డెవలప్మెంట్ కావాలి. ఇక్కడ కాదు, తెలంగాణలో అయితే మాకు మర్యాద ఏరువేలు. కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 5 స్టేట్లో నాకు పిలిపించి మరియు ఎక్కడెక్కడ బీజేపీ వీక్ ఉంది అక్కడ నా కార్యక్రమాలు పెట్టి మరియు ధర్మ కార్యక్రమం ఎందుకు చెప్పిస్తున్నారు వాళ్ళు? బీజేపీ ఓటు బ్యాంక్ గట్టిగా అవుతుంది, కానీ తెలంగాణలో జీరో. ఎందుకు? వీలే లీడర్ కావాలి, వీలే వక్తలు కావాలి, వీరే బ్యానర్లో ఫేజ్ ఉండాలి. అదే ఆలోచన పెడితే ఎప్పుడు కూడా బీజేపీ రాదు. నేను మా బీజేపీ పెద్ద నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, బీజేపీ గవర్నమెంట్ రావాలని మీలో పైనుంచి కాదు లోపల నుంచి ఒకవేళ ఉంటే నేను చెప్పిన మాటలపైన ఒకసారి దృష్టి పెట్టండి. అది సరిపోయింది, మీ ఏజ్ అయిపోతుంది, రిటైర్మెంట్ దారిలో ఉన్నారు మీరు. కానీ రిటైర్ అయిన తర్వాత బీజేపీ కార్యకర్త మీకు తిట్టే ఆ తప్పు పని చెయ్యకండి. బీజేపీ కార్యకర్త ఉండే మా లీడరు, ఆయన పార్టీని డెవలప్ చేసిండు, బూత్ని డెవలప్ చేసిండు, మాకు డెవలప్ చేసిండు, మాకు అవకాశం ఇచ్చిండు ఎలక్షన్ కొట్లాడడానికి, మాకు కార్పొరేట్ టికెట్ ఇచ్చిండు ఎలక్షన్ కొట్లాడడానికి. ఆ చిన్న స్థాయి కార్యకర్త చెప్పాలి. కానీ ప్రతి ఎలక్షన్లో వేరే పార్టీ నుంచి ఎవరైనా వస్తారా చూస్తాం మనం. ఆ విధంగా అయిపోయింది మా పార్టీ. అంటే ఉన్న కార్యకర్తకి మీరు టికెట్, ఉన్న కార్యకర్తగానే ఉండాలి, ఉన్న కార్యకర్త లేబర్గానే ఉండాలి. సీనియర్లు అండి 20 years, 15 years, 10 years ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ సేవ చేస్తున్నారు.
వాళ్ళకి ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. మీరు వేరేళ్ళకి డబ్బులు ఇస్తారు కదా కొట్లానికి, వేరే పార్టీ నుంచి ఇమీడియట్గా ఆయన పారాషూట్ నుంచి దిగితే ఆయనకి బీఫామ్ ఇస్తారు, ఫైనాన్షియల్. అరే మన కార్యకర్తలకి ఇవ్వండి, మన సీనియర్కి ఇవ్వండి, చూడండి ఎందుకు పార్టీ డెవలప్ కాదు. అప్పుడే పార్టీ ఇక్కడ గవర్నమెంట్ రావచ్చు. మీరు కూడా అంటే పార్టీకి రాజీనామా చేసి 1 year అవుతుంది. సో ఈ 1 yearలో ఏదైనా మార్పు గమనించారా? మళ్ళీ బీజేపీలోకి వచ్చేందుకు వరకు మీకు ఏమైనా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? నేనైతే ఈ రాజకీయంతో తకాంచిపోయినా సార్, 3 సార్లు ఎమ్మెల్యే అయినా. ప్రతిసారి నేను ఒక ఆలోచన ఉంటుంది, మాలో మార్పు వస్తుందేమో, మాలో మార్పు వస్తుందేమో అని. నేను అసలు మార్పు నాకు కనబడతలేదు. కొంతమంది జరగరు, వాళ్ళు ఎప్పటి వరకు బతుకుంటారు కదా, అప్పటి వరకు వాళ్ళే రాజ్యం ఉంటుంది తెలంగాణలో. అందుకోసం నాలాంటి వ్యక్తులు వస్తే కూడా మళ్ళా మేము అదే కోణాలు, అదే ఒక నియోజకవర్గంలోనే పరిమితం అయిపోవాలి. అందుకోసం వద్దు, ఇట్లాంటి రాజకీయం నాకు వద్దు. నేను ఒక్క ఆలోచన చేసుకున్నాను. ఇప్పుడు నా గోషామేల్ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చి నా పైన విశ్వాసం పెట్టి నాకు ఓటేసి గెలిచినందుకు ధన్యవాదం. ఈ సమయం ఉంది, ఇంకా 15 నెలలు, ఇంకా 2 సంవత్సరం సమయం ఉంది. ఈ 2 సంవత్సరాలు నా గోషామేల్ ప్రజలు, నియోజకవర్గంలో ఉన్న ప్రజలు సేవ చేసుకుంటా, నాతో ఎంత అయితే ఎంత వరకు డెవలప్మెంట్ పనులు చేసుకుంటా, దాని తర్వాత రాజకీయమే ఇడిచి ఏదో ఒక స్టేట్ వెళ్ళిపోవాలని నేను ఆలోచన చేస్తున్నాను. అంటే ఇదే చివరిసారి ఎమ్మెల్యే అని చెప్పేసి అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఇదే లాస్ట్ ఎమ్మెల్యే తెలంగాణకి అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ విలువ లేని అక్కడ ఎందుకు ఉండాలి, విలువ లేని ప్లేస్లో ఎందుకు ఉండాలి? 5 రాష్ట్రాల్లో అక్కడ నాకు విలువ ఉంది, ప్రేమిస్తారు చాలా మంది. అక్కడ పోయి ఒకవేళ రాజకీయం చేయాలంటే ఆ 5 రాష్ట్రంలో పోయి నేను రాజకీయం చేసుకుంటా. అంటే ఇక్కడ ఉన్న నాయకులు నాకు యాక్సెప్ట్ చెయ్యరు, నా పనికి యాక్సెప్ట్ చెయ్యరు, నేను చెప్పిన దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నేను చెప్పిన ప్రతి ఒక్క మాట చిన్న స్థాయి కార్యకర్త మాట ఉంటుంది, పైన ఉన్న కార్యకర్త మాట, అధికారి మాట ఉంటుంది, సీనియర్ అధికారులు మాటలు ఉంటుంది. నేను ఎవరికైనా భయపడను. నాకు సీట్ వద్దు, నాకు పదవి ఏమొద్దు, ఎవరు అయ్యాతో ఇప్పటివరకు భయపడలే. డైరెక్ట్ చెప్తాం, దమ్ముంది. అందుకోసం నేను చెప్పిన మాటలపైన వీళ్ళు ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. లేకపోతే వచ్చే ఎన్నికల్లో వీళ్ళ వల్ల మంచి మంచి కార్యకర్తలు పార్టీ ఇడిచి వెళ్ళిపోయినారు, వీళ్ళ వల్ల రాయసింగ్ వెళ్ళిపోయిండు, వీళ్ళ వల్ల పార్టీకి నష్టమైందని మీకు ఇంట్లో కూర్చొని పెడతారు. ఇదే బీజేపీ కార్యకర్తలు యాద్ పెట్టుకోండి. అంటే రాజాసింగ్ ఒకవేళ రాష్ట్రాన్ని విడిచిపోతే అక్కడ కూడా బీజేపీలోనే ఉంటాడా, లేకుంటే వేరే పార్టీలో చేరేటువంటి అవకాశం? సార్, ఇప్పుడు 3 దినాలు బాగేశ్వర్ ధామ్ మహంత్ బీరేంద్ర కృష్ణ శాస్త్రిజీ గారు మంచి కార్యక్రమం చేసినారు. లాక్స్ ఆఫ్ హిందువులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన నాకు ఒక టార్గెట్ ఇచ్చిండు. నా మనసు ఆయన మనసు ఒకటే, భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి. ఇప్పటికే నా 48 years అయిపోయింది. ఇప్పుడు ఉన్న నా ఏజ్కి నా ధర్మం గురించి పెట్టేసేయాలి. పూర్తిగా ఆ ఆలోచన పెట్టుకున్నాను. భారతదేశానికి హిందూ రాష్ట్రం చేయనికి ఏమేం కావాలి నేను అది చేయనికి సిద్ధం అయిపోయినా. ఆశీర్వాదం ఇచ్చిపోయిండు, పని ఇచ్చిపోయిండు. ఈ యొక్క తెలంగాణ కాకుండా యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్లో ఒక ధర్మసేన తయారు చేయాలి. ఆ ధర్మసేన తయారైతేనే భారతదేశానికి హిందూ రాష్ట్రం చేయొచ్చు. ఎందుకంటే వచ్చే సమయం యుద్ధ సమయం. గజ్వా హింద్ చేయాలని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. మనం భగవా హింద్ చేద్దాం, ఆ ఆలోచన సాధు సంతులు పెట్టుకున్నారు. నా ఆలోచన కూడా అదే. అందుకోసం ఈ యొక్క నియోజకవర్గంలో పరిమితి కాకుండా యావత్ భారతదేశంలో టోటల్గా హిందూ సమాజానికే పరిమితి కావాలన్న ఆలోచన. అంటే అందులో తెలంగాణ ఎందుకు లేదు? 100% తెలంగాణ కూడా ఉంటుంది. తెలంగాణలో కూడా నా హిందూ సమాజానికి నేను ఐక్యం చేస్తాను. ఇక్కడ కూడా చాలా పెద్ద సైన్యం తయారు చేస్తాను. తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో పోయి పనిచేస్తాను. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్లా ఉంటుంది రాజాసింగ్ యొక్క పాత్ర, ఏ విధంగా ఉండబోతుంది? కోసమాల వరకు పరిమితం అవుతుందా, లేకుంటే వీళ్ళ పార్టీ కనుక టికెట్లు ఇస్తే వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారా? ఇంకేమన్నా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా రాజాసింగ్ దగ్గర? కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఇది జూలై, చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలో మీరేం చేయలేరు. నేను ముందే చెప్పిన, వీళ్ళు మారరు, మాకే మారేసేస్తారు వీళ్ళు. అందుకోసం మీరే చూస్తారు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్లు అవుతారట. 3 మేయర్లో ఒక్క మేయర్ సీటులో సగం సీటు గెలిచి చూపెట్టండి. మీరు అంటున్నారు మేము 3 సీట్లు గెలుస్తాం, 3 మేయర్ మా అవుతుంది అంటున్నారు కదా. చూసుకోండి మీరే, ఈ రాసి పెట్టుకోండి. ఎన్టీవీ న్యూస్ ఇవాళ నేను చెప్పినది రాసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి.
ఒక్క మేయర్ సీట్లో సగం గెలిచినా చాలా పెద్ద మాట. అంటే బీజేపీ కొరకు రాజాసింగ్ ఎందుకు పనిచేయరు? ఒకవేళ నిజంగా బీజేపీ గెలవాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి రాజాసింగ్ ఇక్కడ మేయర్ సీట్లను గెలిపించేందుకు ఎందుకు ప్రయత్నం చేయరు? పని చేయనియరు, పని చెయ్యనియరు. ఇంకోటి, నా కాన్స్టిట్యున్సీలో మీ రాజ్యం, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మీ రాజ్యం, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మీ క్యాండిడేట్లు అపాయింట్ చేస్తున్నారు. ఆయన డమ్మీ ఉన్నాడా, పని చేస్తాడా, పని చేయడా, ఇంట్లో పనుకుంటాడా, తాగబోతాడా, ల్యాండ్ గ్రాఫరా చూడరు. నా మంచి నాకు సుల్యూట్ కొడతాడు, నా ఆఫీస్లో వచ్చి టేబుల్ జాబ్ చేస్తాడు టికెట్ ఇచ్చేసి. ఎన్నో సంవత్సరాలు ఇదే తమాషా జరుగుతుంది తెలంగాణలో. ఎమ్మెల్యే టికెట్ కానీ, కార్పొరేటర్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కూడా అయితే అదే జరిగింది. నా మనిషి నా మనిషి నా మనిషి నా మనిషిలోనే బీజేపీని సర్వనాశనం చేసినారు వీళ్ళు. నేను అమిత్ షా గారికి లేఖ రాసిన, అమిత్ షా గారు ఈ కొంతమంది పేరు సహా రాసిన, చెప్పని పేరు, వీళ్ళని మీరు జరపండి. తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఎట్లా రాదు మేము చూస్తాం, రాజకీయం ఇచ్చేస్తాం, మాకు ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. ఎవరికి ఫ్రీడమ్ ఇవ్వాలి పేరు సహా రాసిన, ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి, ఏ జిల్లా ప్రెసిడెంట్కి. ఎంతోమంది మా దగ్గర పెద్ద పెద్ద మిసైల్ ఉందండి బీజేపీలో, కానీ ఆ మిసైల్ని వీళ్ళు ఏం చేసినారు, ఫ్రిడ్జ్లో ప్యాక్ చేసి పెట్టేసినారు. వాళ్ళు కూడా చూసి వద్దు రాబోయి బిజినెస్ చేసుకుందామని పాపం బిజినెస్ చేసుకోవడం. చాలా మంది టాలెంటెడ్ బీజేపీలో కార్యకర్తలు ఉన్నారు, టాలెంటెడ్ బీజేపీలో అధికారులు ఉన్నారు, కానీ వాళ్ళ టాలెంట్ యూజ్ చేయడానికి వీళ్ళకి చేత కాదు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో బీజేపీ లేకుండా ఉంటే ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటారు? ఇప్పుడుందా 8 మంది మా ఎమ్మెల్యేలు, 8 మంది మా ఎంపీస్. మీరు అనుకుంటున్నారా వీళ్ళ వల్ల గెలిచినారని? ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక్కటే ఒక ఫేజ్ వల్ల గెలిచినారు, అది మోదీ గారి ఫేజ్ వల్లనే. వీళ్ళ ఫేజ్ లేదు, అసలు జీరో వీళ్ళ ఫేజ్. ముందు కూడా ఒకవేళ ఇప్పుడున్న మా ఎంపీస్, మా ఎమ్మెల్యేస్ మోదీ గారు ఫోటో పెట్టుకొని, ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంత మంచి అవకాశం వచ్చింది, ఆల్రెడీ వాళ్ళు ఎంపీ అయినారు, వాళ్ళ పని చూసి ఒకవేళ జనాలు ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు. ఇంకా డెవలప్మెంట్ అయితే నాకైతే కనబడుతుంది. ఒకవేళ బీజేపీ కనుక పిలిచి మీకు బాధ్యతలు అప్పచెప్తే ఏంది? ఇయర్ అది ఏం బాధ్యత ఇయ్యరు. బాధ్యత ఏమి ఇస్తారంటే ఒక వాచ్మెన్ బాధ్యత నాకు ఇవ్వచ్చు. బీజేపీ గేట్ ఉంది కదా, ఆ గేటుని ఎవరు లోపట బయట రావద్దు, ఆ బాధ్యత అయితే పక్కా ఇస్తారు. మిగతా నా కాదు, ఏ ఎంపీ కానీ ఏ ఎమ్మెల్యే కానీ పెద్ద బాధ్యత ఇయ్యరు. ఇస్తే వాళ్ళు ఖతం అయిపోతారు, అందుకోసం వాళ్ళు ఇయ్యరు. ఇది రాజాసింగ్ గారు చెప్తున్నటువంటి విషయం. ఒకవేళ తాను రాజకీయాల్లో ఉండాలనుకుంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తారు తప్ప ఇక్కడ ఉండను అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక బీజేపీలోకి పెద్ద పెద్ద లీడర్లు వస్తారని గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు, కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు వాళ్ళని రానియరు అనేటువంటి విషయాన్ని కూడా వారు అంటున్నారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతే 3 కార్పొరేషన్లలో ఒక్క కార్పొరేషన్లో కూడా సగం సీట్లు గెలుచుకునేటువంటి పరిస్థితి బీజేపీకి లేదనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజా రమేష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.